చెప్పండి. సభకు నమస్కారాలండి. మరి గ్రామ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు కోపూరు అన్నపూర్ణ, బగలూరు గ్రామస్తురాలినండి. నాన్నగారి పేరు కోపూరు గంగరాజు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు గ్రామస్తులు తెలియజేసింది, సమీపంలో ఉన్న కొండ, అన్నిటికీ ఆధారపడిన కొండ, అన్ని విధాలు ఉపయోగపడిన కొండ అని మా గ్రామస్తులు మీకు ముందుగానే వినియోగించి ఉన్నారండి. ఆ కొండ పరివారం చుట్టూ చాలామంది భూములు ఉన్నాయండి. మెట్ట భూములే. బగలూరు అసలు పొలాలు లేవు. ధాన్యము పండాలంటే కూడా అసలు లేవండి. గంటలు, జొన్నలు ఇలాంటివి పండించుకొని తిన్న రైతులు వీరు. అలాంటి భూములు కూడా లేకుండా చేయడానికి మరి పొట్టిగా సత్యనారాయణ గారు, మరి సీనియర్ సిటిజన్ మెయిన్ చెప్పుకుంటున్నారండి. జిల్లా కార్యదర్శి అని చాలా పెద్ద పేరు, మంచిది, అంత ఎత్తుకు ఎదగడం. కానీ ఏ ప్రజలనైతే ఆ నాయకుడు కాపాడి ఈ గిరిజనులు వెంట పెట్టుకొని ఇంకా అత్యధిక స్థాయికి ఎదగాలని, మరి అలాంటి స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తి, మరి దళితులు, బీదలు తినడానికి కూడా పొలాలు లేనటువంటి రైతులు పక్షాన నిలబడక ఆ పొలాలనే పొట్టను పెట్టుకొని ఆ కొండను తవ్వించాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీద 23 ఎకరాల ఎంత హెక్టార్ల భూమి, ఎన్ని ఎకరాలు అంటే సరిగా నాకైతే తెలీదు, ఐడియా లేదు, పట్టా చేయించుకొని అతను ఈ రోజు కొండను త్రవ్వించాలనే ఉద్దేశంతో ఉన్నారండి. ఆ ఉద్దేశంతోనే బగలూరు గ్రామంలోని ఒక వెహికల్ పెట్టి ఉన్నది. ఆ వెహికల్ కూడా అక్కడే ఉందండి ఇప్పటికొచ్చి. దానివల్ల కూడా మాకు ఏదైనా మరి హాని తలపడుతుందని భయభ్రాంతులు కలిగి ఉన్నారండి మా ప్రజలంతా. ఎవరైనా ఏమైనా చేస్తే అది మా దగ్గరికి వచ్చి మా మీద నింద పడుతుందని ఎంతో భయభ్రాంతులుగా ఉన్నారండి. అలాగే ఆ కొండ తవ్వితే ఎలాంటి విభక్తులు వస్తాయంటే, ఆ కొండ బాంబు పెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు ఆ రాయిలు పడవచ్చు, దగ్గరగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఆ కొండ వలన ఆ బ్లాస్ట్ అయిన తర్వాత అనేకమైన దుమ్మి వచ్చి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయి అనేక రకాల రోగాలు పాలైపోతారండి. హార్ట్ పేషెంట్స్ ఉంటే ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతారు అండి. ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పెద్ద ఆవిడ అలాంటి సౌండ్లు విన్నదంటే ఇంక అవుట్ అండి. దానికి కూడా వాళ్ళే బాధ్యులు అవుతారు. నెక్స్ట్ ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల హియరింగ్ లాస్, చెవుడు ఇలాంటివి వస్తాయండి. చాలా రకాల వ్యాధులకి గురైపోయి ఈ జనులందరూ చనిపోయే పరిస్థితి. వాటర్ మెయిన్, ఇంకా వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ కలుషితం అయిపోతే డయేరియా, కలారా ఇలాంటి వ్యాధులకి గురైపోయి జనాలందరూ చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. ఖచ్చితంగా అది కళ్ళ ముందు ఏర్పడే, కంటికి కనపడేది ఒక విషకారమైన పరిస్థితి అండి అది. అలాంటి పరిస్థితులకి పెద్ద మనిషి మరి అలాంటి పరిస్థితుల్లోకి ఈ జనాలు నెట్టాయాలంటే ఎలా కుదురుతుందండి? అది ఎంతవరకు న్యాయం? మా ప్రజలకైతే అసలు అలాంటివి వస్తాయని మాకు తెలుసో తెలియదు. ఎందుకంటే నాకైతే ఆ బ్లాస్టింగ్ వల్ల ఎలాంటి దుర్గతి కలుగుతుందో కంటికి కనబడినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే బ్లాస్టింగ్ జరిగితే సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, వాయు కాలుష్యం ఉంటుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, అన్ని విధాలుగా మనిషి అయితే, జనులైతే మరి నష్టపోతారండి. అలాంటిది రద్దు చేయాలని మేము ఎంతో కలిసికట్టుగా ప్రతిదానికి ప్రజలు పాపం చదువు లేకున్నా, తిండి లేకున్నా పనికి పాటు మానేసి పిలిచినప్పుడు వస్తున్నారండి. మీలాంటి పెద్దలను ఆహ్వానించుకొని మా బాధలు చెప్పుకుంటున్నామండి. మీరు దయచేసి మా మనవి విని మాకు న్యాయం చేసి ఆ కొండ తవ్వకుండా ఏమి రద్దు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నామండి. మా పక్షం. నా పేరు పాడి నాగరాజు, ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షులు, ఏపీ ఆదివాసీ జిల్లా కోకనీలని. మీ బగలూరు గ్రామ పంచాయతీలో ఒక సమస్య ఉందని చెప్పేసి మీ గ్రామస్తులు తెలియజేశారు. దాని ప్రకారంగా ఆదివాసీ జేఎస్ నుండి మేము రావడం జరిగింది. మీ సమస్యలు, మీ బాధ అని చెప్తుంటే, ఈ అడవి మాది, ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ తల్లి లేకపోతే మేము బతకలేం అనేది మీ యొక్క ఉద్దేశం మాకు తెలియజేశారు. చాలా మంచిది. ఏంటంటే మనకి సామూహిక ఐక్యత ముఖ్యం. 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఏ వెళ్ళిపోయినా మన సంపదను ఆపలేం. మన కొయ్యూరు మండలంలో ఉదాహరణకి సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, వైసీపీ, ఇంకే పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలో కూడా మనం విస్తరించాం. ఇది పార్టీల పరంగా మాత్రం తీసుకోవద్దు. ఈ పంచాయతీలో ఉన్న ప్రజలు, ఇది మన జీవన పోరాటం. అమ్మ ఎంత గొప్పదో, అమ్మ కన్నా గొప్పది అడుగుతుంది. ఇప్పుడు మన పరిస్థితి చూసుకుంటే ఈ యొక్క మైనింగ్ తీస్తే చెప్పారు అమ్మ, వాయు కాలుష్యం,
పర్యావరణం దెబ్బతింటుంది. తర్వాత ఒక ఉపరితల జలభాగం, కొండపాల నుంచి మంచిలు తాగుతున్నట్టున్నారు వ్యవసాయానికి, పశువులకి, మేకలకి. మరి అప్పుడు మేకలు ఈ పచ్చదనం అంటే పోతే మన మేకలు, పశువులు, ఆవులు మన బట్టలు ఉతుకోవడానికి, వ్యవసాయం చేయడానికి ఏమి ఉండదు కదా. అది ఇండైరెక్ట్గా వీళ్ళు చేశారు. డైరెక్ట్గా అయితే ఈ కొండ మేము ఆక్షన్ పాడుకుంటాము, రంగురాడు తవ్వుకుంటాము, ఎవరైనా వేయగలరా? మనకి రక్షణగా ఉన్నటువంటి నాయకులే చెప్పారు కదా, పుట్టికి సత్యనారాయణ వెయ్యాల దేవుడు. మరి వీళ్ళు మనకి ఒక నాయకులనేగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఎలా ఉండాలి మనకి? నాయకుడు అనుకుంటే ఇక్కడ విచ్ఛిన్నమైనటువంటి సహజ సంపదలు అన్నారు కదా, మైనింగ్ ఇవన్నీ ఏమైనా విచ్ఛిన్నమైతే పరిరక్షించేదే నాయకుడు. దాన్ని మనం ఏమనుకోవాలి? ఇప్పుడు బ్రోకర్లు అనుకోవాలి అంతే. మరి చాలా ప్రమాదకరమైన విషయం. మీరు సామూహిక ఐక్యత ఉంటే మరి జిల్లా స్థాయికి కూడా మేము తీసుకెళ్తాం. ఇకపోతే కీసా ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శులు మెయిన్ మనకి ఈ గ్రామ సభ అనేది పెట్టకుండా ఇచ్చారు. 13-14 సంవత్సరం ఉన్నారు. మరి ఆ సంవత్సరంలో ఎవరు మన నెల్లిపూడి అన్నవరానికి తీర్మానం చేసి ఇచ్చేయమని చెప్పేసి అప్పుడు కూడా గ్రామస్తులు కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించినా కూడా 10 మంది సంతకాలతో వాళ్ళు ఇచ్చేశారు. తర్వాత మళ్ళీ నెల్లిపూడి సత్యనారాయణకి, తర్వాత పెయ్యల దేవుడికి ఎటువంటి తీర్మానాలకు ప్రజలేమి అంగీకరించారు. మరి అధికారులే దానికి మనకు చెప్పాలి. అధికారుల పైన కూడా మనం ఆర్టీ వేయడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. మీ తరపు నుండి మీరు మాకు ఒక రిజల్యూషన్, ఒక దరఖాస్తు, మాకు ఆదివాసీ జేఏసీ ఒక దరఖాస్తు ఇస్తే మేము కూడా ఆర్టీ వేస్తాం. సంబంధిత కలెక్టర్ కూడా మేము రాస్తాం. ఇది మాత్రం మొక్కవన్న దీక్షతో మీరు చేయగలిగితే మీరు ఎంత నించుంటే అంత మంచిది. ఎందుకంటే కొన్ని గ్రామాలు చూసాం, ఎక్కడ చింతపల్లి మండలం తెరపల్లి చూసాం, కొంతమంది అడ్డారు, కొంతమందిని అలాగ ఒక రోజు ఇనుము ఎప్పుడు ఎలా ఉంటుంది, వేడి ఉన్నప్పుడే వంచాలి ఇనుము. మరి ఇనుము కానీ చల్లారిందనుకో వంచలేం కదా. అలా 1 by 1 by తీసుకొచ్చి పారి తీసారు అక్కడ, తెల్ల గ్రానైట్ కోరి. ఈరోజు అక్కడ వాటర్ పచ్చదనంగా అయిపోయింది. కాళ్ళు వంకర 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాళ్ళు వంకర వచ్చాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి లారీలు ఎంత ఉంటే ధూళి ఇల్లంతా పడిపోయి చెప్పారు. ఇప్పుడు బ్లాస్టింగ్ అవుతే పునాదులు బద్దలవుతాయి. మరి అడవి తల్లి, మరి మీరు చెప్తే నాకే బాధ అనిపిస్తుంది. అడవి తల్లి గుండె పగిలిందంటే ఆదివాసి గుండె బద్దలైపోయినట్టే. ఇప్పుడు ఒకటే చూసుకుందాం, ప్రపంచ దేశాలు వద్దు, మన భారతదేశం చూసుకుందాం. మన భారతదేశం ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎలా ఉన్నారు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎలా ఉన్నారు తెలుసా? పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు నష్టపోయాయి. ఆత్మహత్యలు, పత్తి మందులు తాగి, పురుగు మందులు తాగి చచ్చిపోయిన గణాంకాలు ఉన్నాయా లేదా? మరి ఇదే రాష్ట్రంలో కొండ కోణంలో జీవించినటువంటి ఆదివాసులు అతివృష్టి అనావృష్టి వలన పంటలు పోయని ఆత్మహత్యలు, ఉరితాళ్ళు బిగించుకున్న గణాంకాలు ఎక్కడ ఉన్నాయా చెప్పండి. అది కాదు, నేను అదే అడిగాను. నేను ఒక్కటి లేదు. ఈరోజు ఇటువంటి కొండలు, ఇటువంటి నాయకులు బినామీలుగా ఉండి తవ్వడం వల్ల అప్పుడు మన గణాంకాలు లెక్క అవుతాయి. ఇప్పుడు ఆమె తల్లి చెప్పింది ఆ వయసులో, మా ముళ్ళకొండ పోతే మా నెత్తి మీద ముళ్ళు గుచ్చుకుంటుంది, మా కడుపు ఆకలి, నీరంతరించిపోద్ది. ఒక్కడు కూడా ఈ కొండలు తవ్వితే గనులు, ఈ ఖనిజ సంపద పోతే అప్పుడు లెక్కలు 1 by 1 పంటలు పోతే మన తిండి ఎక్కడి, పొల్యూషన్, అంగవైకల్యం పుడతారు, మరి ఊపిరితిత్తులు, ఇవన్నీ రకరకాల జబ్బులతో చనిపోతాం. అందుకని పార్టీలకు అతీతంగా దీన్ని పూర్తిగా పరిరక్షించుకోవాలి. కమ్యూనిస్టు పార్టీని పక్కన పెడతాం. జిల్లాకి అధ్యక్షులుగా చేశారు సత్యనారాయణ. అంటే భూ పోరాటం, పేదవాడికి భూమి ఉండాలి, తినడానికి పట్టణంలో ఉండడానికి జాగా, సాగు చేయడానికి వ్యవసాయం అని పోరాటం చేసినటువంటి వ్యక్తి డెవలప్ అయ్యడం మంచిదే నాయకత్వం. ఇది చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాయకుడు పరిరక్షించాలి. కనుక మీ వంతు మేము అన్ని విధాల పై కమిటీ కూడా తెలియజేస్తూ అన్ని రకాల మీరు ఎంత ఐక్యత ఉంటే అంత మేము చేయగలం. ఉదాహరణకు ఉంది, ఈ బొటనవేలు ఉంది కదమ్మా, మనందరం కూర్చున్నాం, సహపంక్తి భోజనం చేసాం కదా, బొటనవేలు తీసి భోంచేసి చూడండి, చేయగలమా? ఇలాగ అన్ని రాజకీయ పార్టీలు మనకు మాత్రం విడగొట్టేసాయి. మన అబ్బాయి ఒక వైసీపీ పార్టీ వాళ్ళరా, ఇటు టీడీపీ పార్టీ వాడు అని చెప్పేసి మనల్ని పెట్టి నాలాంటి పాడలేవరాజుకో లేకపోతే వరలక్ష్మి మేడం గారు పెట్టి ఒక బినామీగా రాసేసుకుంటున్నారు. అంతే రాసేసుకొని మన సంపదని ఎవరు పట్టుకెళ్తున్నారు? ఊరి బాగుపడుతుందా? ఊరి బాగుపడదు. పోనీ నేను బాగుపడుతున్నా, నాకు కొంతవరకే. ఎవరు బాగుపడుతున్నారు? మైదాన ప్రాంతం ఉన్నట్టు మైనింగ్లే బడా కాంట్రాక్ట్లే బాగుపడుతున్నారు. ఈరోజు ఎవరు వచ్చినా, బడా కాంట్రాక్ట్ వచ్చినా, ఎవడొచ్చినా మనం ఎలా కూర్చున్నామో అలాగే ఉండాలి. ఎవరిని కూడా కూర్చోలే. వాళ్ళు రావడానికి ఎవరి వల్ల వచ్చారు? దేవుడి వల్ల, దేవుడి వల్ల, తర్వాత పొట్టి సత్యనారాయణ వల్ల వచ్చారు.
లేకపోతే రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుందా? మన ప్రాంతం రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతం. ఉత్తపుణ్యంగా రాలేదమ్మా. చట్టాలు ఎంతోమంది చనిపోయారు. అందుకు మన ప్రాంతం కాపాడుకోవడం అందరూ మొక్కవల దీక్షతో ఉండాలని నేను మీ అందరికీ నమస్కారం పెడుతూ ఇప్పుడు మనకి ఆడాకుల పంచాయతీ ఆడాకుల రెవెన్యూలోన 542, 43, 44 ఈ సర్వే నెంబర్లోన దాదాపుగా 48 హెక్టార్లు అంటే 95 ఎకరాలు భూమి పొట్టిగా సత్యనారాయణ పేరున దేవుడి పేరున ఉందనేది చెప్తూ రంగురాల వారి తవ్వకాలకి ప్రభుత్వం అనుమతించింది అనేది చెప్పడం అనేది జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ కొండకి ఉరుచుట్లు ఉన్నటువంటి రైతులు 50 మంది ఉన్నారు. 50 మంది 200 ఎకరాలు సాగు చేస్తున్నారు. వాళ్ళకి చాలామంది జీడి తోటలు ఉన్నాయి, మెట్టు భూమి ఉంది, అక్కడక్కడ కొద్దిగా పొలం కూడా ఉన్నది. వీటన్నిటికీ పట్టాలు ఎవ్వరికి ఇవ్వలేదు. ఇచ్చారా? వాళ్ళు ఎవ్వరికి ఇవ్వలేదు. పోరాడేటటువంటి మన నాయకులు కూడా దాని గురించి పట్టించుకోలేదు. కానీ తన పేరున మాత్రం 95 ఎకరాలు మాత్రం సంపాదించుకున్నారు. ఇది మరి దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం కూడా పునరాలించుకోవాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గిరిజనులకి హక్కు కల్పించడానికి మీకు ఇష్టం లేదా? మొత్తం ఖాళీ చేద్దామని మీరు కుట్ర పన్నుతున్నారా? లేదంటే తక్షణమే నిలిపేయకపోతే ప్రభుత్వానికి మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా అటవీ హక్కుల చట్ట ప్రకారంగా 2006 నుంచి ఎవరైతే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఆ కొండ దగ్గర తవ్వకాలు నిలిపేయకపోతే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఈ కొండలు ఖాళీ చేసేది లేదు, మా భూములు వదిలేది లేదు, మీ సంగతి తేల్తామని చెప్పేసి ఈరోజు బకులూరు ప్రజల తరపున జేఏసీగా మేము హెచ్చరిస్తున్నాం. మీ అందరూ కూడా ప్రజల పక్షాన పోరాడాల్సిన మీరు ప్రజల పక్షాన మళ్ళీ రావాల్సిందిగా మరి అక్కడ ఎవరైతే కొండ పేర్లు రాసుకున్నారో వాళ్ళందరూ కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతూ మరి ఈ యొక్క